అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకందరికి అండగా ఉంటానని మీ ద్వారా తెలియపరచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా బ్లడ్డే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడే మా దైవం, లోకేష్ బాబు మా దైవం. చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మాట గీటు దాటే ప్రసక్తే లేదు. వాళ్ళు ఏది ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు కూడా 2.5 సంవత్సరం నాడు కావలిలో 10 మంది లేకున్నా తెలుగుదేశం పార్టీ దేనా స్థితిలో ఉండింది. నేనున్నా మీరు భయపడొద్దని వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు. ఆర్డీఓ ఆఫీసుకి పోయాం, కింద కూర్చున్నాం. రైతులు ధాన్యం డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం ఇల్లు కూలగొడితే పోయి కూర్చున్నాం. కార్మికులు, పరిశుభ్ర కార్మికులు ధర్నానికి కూర్చున్నా, సహాయం చేశా. దుగ్గిరాల కరుణాకర్ వాళ్ళ అరాజకాలకి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాను. రైతు పాదయాత్రకు ఆదుకున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను, చేశాను. ఇదేమి కర్మ అంటే ఏదో చూపించాము, యువగలం అంటే ఏదో చూపించా. పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాలు చూచా తప్పకుండా చేశా. దానికి అంతటికి కారకులు మీరే, మీ సహకారమే. ప్రతి దానికి మీరు సహకరించారు. మిమ్మల్ని నేను ఇన్ని రోజులు రాకుండా రాని దానికి నాకే బాధగా ఉంది. ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పంచుకోవాలని వచ్చాను. ఈ కావాలని నేను మర్చిపోను. నేను తుమ్మలపేట రోడ్లో బురదలో కూర్చున్నా, ఆర్టీ ఆఫీసులో వంట వారు పెట్టినా, హౌసింగ్ ఆఫీసు వంట వారు పెట్టినా, ఎంఆర్ ఆఫీసులో వంట వారు పెట్టినా, ఎక్కడ ఏం చేసినా సహకరించారు. నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే, నా సొంతం కోసం కాదు. నేను కావాలో తెలుగుదేశం ఉంది, భయపడద్దు, ఈ వైసీపీ రౌడీలకు భయపడద్దు అని ఎదురు తిరుక్కున్నాను. దేనికైనా సిద్ధపడ్డాను. నా మీద 16 కేసులు పెట్టారు. ఈరోజు 16 కేసులు. నాకు గతంలో ఒక్క కేసు లేదు. మేము తగులకి వివాదాలు పోయేవాళ్ళం కాదు. మేము సామరస్యంగా 10 మందికి అన్నం పెట్టేవాళ్ళమే. కావలిలో నేను వచ్చిన నాటి నుంచి ఎంతమంది వచ్చినా ఆకలి అంటే అన్నం పెట్టా. తెలుగుదేశం పార్టీ ఒక ఇల్లు తీసుకున్నాను, ఒక ఆఫీస్ తీసుకున్నాను. ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టాలి అనే నిర్ణయంతో అన్నా క్యాంటీన్ లాగా నడిపాం. మాకు నాది కాదు, ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడికి నాది ఒక ఇల్లు ఉంది, ఒక ఆఫీస్ ఉందని అనిపించాం. కష్టపడి పనిచేశాం. ఏ రోజు స్వార్థం వల్ల చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పనిచేశా. నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి, ఎవరికి బాగలేదు ఆదుకో, నేనున్నానని చెప్పు, ఎందుకు రాదో చూస్తా ఉన్నారు. ఏ కార్యకర్తకు బాగలేదని హాస్పిటల్కి పోయి డబ్బులు సహాయం చేశా. ఏ పేదోడు చనిపోయిన సహాయం చేశా. ఏ దేవాలయమైనా సహాయం చేశా. దేనికైనా ఎవరికైనా ఇబ్బంది అన్నా వస్తారు అన్న. నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశా. ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ. మమ్మల్ని ఎవరు ఇదేదో లోకేష్ బాబు అంటే మాల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత బయటికి లోకేష్ బాబు వచ్చారు. అదేవిధంగా నెల్లూరు లాంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ వచ్చారు. మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు, మా దైవం. ఆ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు 52 రోజులు లోపల పెడితే సరిగా అన్నం తిన్నా నేను. ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా. నా బాధ అదే. ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కనిపించట్లేదు. దీన్ని గుర్తించాలి మా బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. నేను అడిగేది అదే. పోతున్నా, మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి, ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని. ఈరోజు ఒకటి, మేము 42 సంవత్సరాలుగా ఒక చిన్న మచ్చ చూపించండి, నేను జరిగిన రెడీ. ఎన్ని ప్రలోభాలు వచ్చినా 100 రూపాయలు లేని రోజు కూడా జడ్పీటీసీగా పోటీ చేసాం, గెలిచాం. అది మా కుటుంబం. ఈరోజు ఆర్థికంగా దేవుడి మేము బాగానే ఉన్నాం.
మా అన్న బాగానే ఉన్నాడు. మా ఊరికాడ అన్న చేద్దాం, మాకు ఇలా దేవుడు 100 ఎకరాల పొలం ఉంది, నేను నీళ్ళు ఉంది, అందరం స్థితిగతులు, మా పిల్లలందరూ బాగున్నారు. ఆ రోజుతో పోల్చుకుని ఈరోజు మేము బాగానే ఉన్నాం. మేము ఆ దేవుడు మంచి స్థాయి ఇచ్చున్నారు మాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే మా ఊర్లో ఒక 2 పిల్లకాయలు ఊరంతా తిరిగి టపాసులు కాల్చారు. చంద్రబాబు నాయుడు లోపలేస్తే మా వదిన మా అన్న ఇంట్లో కూర్చొని ఏడ్చుకున్నారు, మా బాబు గారు లోపల పెట్టారని. ఊరు గొంతి తిరిగి టపాసులు కాల్పిస్తారు వైసీపీ నాయకుడు టపాసులు తెచ్చి 2 పిల్లకాయలు కాల్పిస్తారు. మళ్ళీ ఆరు మస్తానని ఒక సర్వే ఒకటి వేశారు. ఆ సర్వే గెలిచిందని మళ్ళీ ఆ రోజు గొంతు తిరిగి టపాసులు కాల్చారు. ప్రజలు ఒక ఏం చేయాలి, మళ్ళీ కూడా ఓడిపోతుందంట, ఆరు మస్తానంటని. ఈరోజు వాళ్ళు పెట్టి జగదత్త మండలంలో ఇలా మీటింగ్ జరుగుతుంది. ఫోటోలు చాలా ప్రూఫ్ ఉన్నాయి అక్కడ. వాళ్ళ చేత బెంచీలు వేయించారు. వాళ్ళ చేత పమిడి రవికుమార్ బెంచీలు వేయించాడు. వాస్తవా కాదా? ఈరోజు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. వాడు ఏ పార్టీ, వైసీపీ వాళ్ళకి టీడీపీ మీటింగ్ కాడ ఏం పని? ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. మన కష్టపడ్డ కార్యకర్తలు మనం గుర్తించాలి. మన పార్టీ కష్టకాలంలో అందరూ మనకు ఆదుకున్నారు, వాళ్ళు మనం గుర్తించాలి. ఈ రోజు కూడా మీ దగ్గర నేను వచ్చాంటే మేము కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు. ఈ గణేష్ క్లబ్ని నేను తొలి రోజు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చాను, నన్ను మీరు ఆదరించారు. మిమ్మల్ని నేను జీవితంలో మర్చిపోను. దానికే మీకు అందరికి ధన్యవాదాలు చెప్పాను వచ్చాను. మీకు అందరికీ నమస్కారం. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.